నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. నోయిడా మర్డర్ కేస్ మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఈ వీడియో చేసే వరకు ఉన్న అప్డేట్స్ కనుక మనం ఆలోచిస్తే, సో ఇటు డీటెయిల్స్ మాట్లాడుతూ అప్డేట్స్ కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి విపిన్ భాటి అంటే భర్త ఎవరైతే ఉన్నాడో తనను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. మరోవైపు ఆ విపిన్ భాటి అంటే ఆ భర్త యొక్క తల్లిని అరెస్ట్ చేయడం జరిగింది, సోదరుణ్ణి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మొత్తానికి ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారమే కనుక చూసినట్లయితే ఇది అదనపు కట్నం కోసం వేధించి ఆమెను హతమార్చిన సంఘటన. అదేంటి ఆ డీటెయిల్స్ నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే నిక్కీ అనే అమ్మాయి, 28 సంవత్సరాల అమ్మాయి చనిపోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్ పెడదాము అని అనుకొని కొంత ప్లాన్ చేసింది. బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంది మెల్లిగా. ఏంటి అంటే తను సొంత కాళ్ల మీద నిలబడాలి, తనకంటూ ఒక సంపాదన ఉండాలి అనే కొంత స్వతంత్ర భావం అయితే తీసుకుంది ఆ అమ్మాయి. అయితే పాతకాలం మనుషులకు స్వతహాగా కొన్ని సందర్భాల్లో, అంటే అందరికీ కాదు కొందరికి, ఈ ఇండిపెండెంట్ మహిళ పద్ధతి నచ్చకపోవడం కావచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే పనులు నచ్చకపోవడం కావచ్చు. ఏదేమైనా ఆ అమ్మాయి మరణానికి దారితీసింది. నిజానికి నిక్కీ 28 సంవత్సరాల అమ్మాయి, తనకు 2016లో విపిన్ భాటితో పెళ్ళయింది. 6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. పెళ్ళప్పుడే తనకి కట్నంగా డబ్బు, కారు, బుల్లెట్, బంగారం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చివరికి ఇంకా అదనపు కట్నం కావాలని తర్వాత నుంచి వేధించడం మొదలుపెట్టాడు. 6 సంవత్సరాల పిల్లాడు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. 36 లక్షలు అదనంగా తీసుకురమ్మని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. సో ఆ టార్చర్ భరిస్తూ 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 ఉంది. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తూ ఉంది, అక్కలకు చెప్తూ ఉంది. లాస్ట్కి అంటే నిక్కీ వాళ్ళ అత్త, నిక్కీ భర్త ఇద్దరు కలిసి ఆమెను టార్చర్ పెట్టి జుట్టు పీకుతూ, చెంపమించి కొడుతూ, వీపు మించి కొడుతూ, జుట్టు పీకుతూ, ఆఖరికి ఆమె మీద మొత్తానికి అంటుబెట్టేశారు. ఆ అమ్మాయి హాహాకారాలతో అరుస్తూ మొత్తానికి హాస్పిటల్కి తీసుకుపోయినా ఆమె చనిపోయింది. వీటన్నింటికీ ప్రత్యక్ష సాక్షి తన 6 సంవత్సరాల పిల్లవాడు. 6 సంవత్సరాల పిల్లవాడు మీడియాకి అటు పోలీసులకు చెప్తూ ఉన్నాడు, నాన్న మొత్తానికి కొట్టాడు, కొట్టి టార్చర్ పెట్టి, నానమ్మ కూడా లాస్ట్కు మంట పెట్టేశారు అని చెప్పి చాలా భయంతో ఆ పిల్లాడు భయకంపితుడై ఆ ట్రామాలో ఉండి చెప్తూ ఉన్నాడు. నిజానికి అల్లారు ముద్దుగా ఇన్ని సంవత్సరాలు పెంచుకొని ఆ అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తే, మనకు తెలుసు ముక్కు మొహం తెలియని వాడికి అప్పచెప్తాము అని మనమే అంటూ ఉంటాం. అలాంటిది అలా అప్పచెప్తే, ఆ అప్పచెప్పేటప్పుడే అనవసరమైన ఇబ్బందులు కూడా రావద్దు చుట్టుపక్కల నుంచి అని అటు కట్నమిచ్చి అన్నీ చేసి అన్నీ సమర్పించి అది చేస్తే లాస్ట్కు ఆ విపిన్ భాటి చేసిన టార్చర్ అది. దేశవ్యాప్తంగా దీని మీదే చర్చ జరుగుతోంది. సో ఈ పరిస్థితుల్లో అటు ఉమెన్ కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఖచ్చితంగా అతనికి శిక్ష పడే విధంగా, నిజానికి అతన్ని పోలీస్ ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అతను పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటే పోలీసులు అతని ఎడమకాలిని షూట్ చేశారు, పాదం దగ్గర షూట్ చేశారు. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు, అసలు అతన్ని షూట్ చేసినప్పుడు అతని కాలు మీద ఎందుకు చంపేసేయచ్చు కదా, ఎన్కౌంటర్ చేసి, ఎన్కౌంటర్ పేరుతోటి కాలు మీద ఎందుకు షూట్ చేయాలని ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా. ముఖ్యంగా నిక్కీ తండ్రి అడుగుతున్నాడు, న్యాయం కావాలి, అతన్ని షూట్ చేయడం కాలు మీద కాదు, మొత్తానికే షూట్ చేసేయాలి లేదా మరణశిక్ష విధించాలి అని చెప్పి తాను చెప్తూ ఉన్నాడు. సో మిగతా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, నిక్కీ బంధువులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, అతనికి మరణశిక్ష పడాలి, అసలు యూపీ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసేసినా చంపేసినా అయిపోయేది అని చెప్పి వాళ్ళంతా అంటూ ఉన్నారు. సో ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఓవరాల్గా చూసినట్లయితే అతన్ని పోలీసులు కూడా అడిగారు, ఎవరిని, విపిన్ భాటిని, ఏమిటి మరి ఆమె చంపేశావు కదా అంటే, నేను చంపలేదు, నేనేమీ చేయలేదు, ఆమెనే సూసైడ్ చేసుకుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు పోలీసులకు. మరి నీకు ఇంత కూడా బాధ లేదా అంటే, నాకెందుకు బాధ, ఆమె చనిపోయింది ఓకే, బట్ నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు, ఆమెనే చనిపోయింది, భార్యాభర్తల మధ్య గొడవలు కామనే కదా అంటూ పోలీసులకు చెప్తూ ఉన్నాడు అతను.
మొత్తానికి భార్యాభర్తల మధ్య గొడవ కామనే అని ఉన్నప్పటికీ అసలు ఈ అంటుబెట్టడం ఏంటి అనేది అటు ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఈవెన్ నిక్కీ అంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అక్క కూడా చెప్తోంది 36 లక్షలు అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో చెప్పింది మా చెల్లె, కానీ ఇట్లా చేస్తాడని తెలీదు, ఇంత దారుణం జరుగుతుందని తెలియదని విపరీతంగా ఏడుస్తూ ఉంది తాను. ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ విజువల్స్ కూడా అసలు ప్లే చేద్దామంటే యూట్యూబ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు. బట్ స్టిల్ కొంత బ్లర్ చేసి వేసినప్పటికీ ఆ విజువల్స్ చాలా అంటే టార్చర్ పెట్టే విజువల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. వీడియో తీశారు దాన్ని. అండ్ ఆ పిల్లాడు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసి చెప్పిన సందర్భం. అండ్ ఆ పిల్లాడు కూడా ఇప్పుడు ట్రామాలో ఉన్నాడు, తాను దిగ్భ్రాంతికరంగా ఉన్నాడు. అతన్ని ఈవెన్ చైల్డ్ కమిషన్ కూడా రంగంలోకి దిగి అతన్ని సంరక్షించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. చుట్టాల దగ్గర ఉన్నాడు ఆ అబ్బాయి, కానీ అతని మొహంలో భయము, ఆందోళన ఇవన్నీ కూడా కళ్ళెదురుగా ఇంత దారుణం జరిగినప్పుడు అతని సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న ఇన్సిడెంట్ మనం చూస్తేనే వారం రోజుల వరకు అది హాంట్ చేస్తుంది, మనం వెంటాడుతుంది. అట్లాంటిది సొంత తల్లిని తండ్రి ఈ రకంగా చేశాడంటే ఆ పిల్లాడి మానసిక స్థితి ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు సొసైటీలో అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అండ్ ఉమెన్ కమిషన్ కూడా రంగంలోకి దిగి చెప్పింది, యోగి ఆదిత్యనాథ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కఠినమైన శిక్ష పడాలి అతనికి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో బిఎన్ఎస్ఎస్ శిక్షా స్మృతి ప్రకారం ఖచ్చితంగా అతనికి హయ్యెస్ట్ శిక్ష వేస్తాము, దానికోసమే పడతామని అటు ఉమెన్ కమిషన్ చెప్తోంది. ఈవెన్ పోలీసులు కూడా ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అందరినీ అరెస్ట్ చేశారు. మొత్తానికి ఆ అబ్బాయిని జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపించారు, భర్తని. బట్ ఏదేమైనా 28 సంవత్సరాల ఆ అమ్మాయి ఈరోజు ఇంత దారుణమైన బాధను అనుభవిస్తూ చనిపోవడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. మన దేశంలో ఈ అదనపు కట్నం కోసం ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే ఇంకా నమ్మలేని పరిస్థితి ఉంది, ఇంత సొసైటీ ముందుకెళ్తున్నా కూడా. బట్ స్టిల్ అక్కడ ఇందాక అనుకున్నట్లు మనం కట్నం అవి అన్నీ ఇచ్చినా కూడా ఈ టార్చర్ ఏంటి అంటే ఇక్కడ నిజంగానే అదనపు కట్నం కోసమా? తర్వాత ఈ విపిన్ భాటి అంటే భర్త ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టడం అనేది ఆ ఫ్యామిలీకి నచ్చలేదు. ఆ బ్యూటీ పార్లర్ పెట్టడము, ఆ తర్వాత రీల్స్ పోస్ట్ చేయడం, దాని మీద అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి నచ్చట్లేదు. ఎన్నోసార్లు వద్దు వద్దు అని చెప్పినా కూడా ఆ అమ్మాయి అలా చేస్తూ వచ్చింది అని. అంటే ఈ టార్చర్కి అది కూడా తోడైందా, లేకపోతే అదే కారణమైందా, నిజంగానే అదనపు కట్నమా, అది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆ భర్త మాత్రం రిపెంట్ అవ్వట్లేదు. అండ్ అందరూ ఇప్పుడు కస్టడీలో అయితే ఉన్నారు. అండ్ ఆ బాలుడు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు, ఆ ట్రామాలో ఉన్నాడు. అండ్ భార్య చనిపోయింది, కుటుంబం మొత్తం చిన్నా భిన్నం అయిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను అలా ఇస్తే వాడు చేసిన పరిస్థితి అది. ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మరి మీ కామెంట్ ఏంటి? ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తున్నారు? చాలామంది అంటున్నారు కాలు మీద ఎందుకు షూట్ చేశారు, అసలు ఎన్కౌంటర్ చేసి పడేస్తే అయిపోతుంది కదా అని. బట్ నిజంగానే ఎన్కౌంటర్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ వరంగల్లో స్వప్నిక ప్రణీత ఇన్సిడెంట్ ఇప్పటికీ చాలామందికి గుర్తు. సజ్జనార్ ఆయన ఎన్కౌంటర్ చేసిన సందర్భంగా ఇప్పటికీ కూడా దాని మీద డిస్కస్ చేస్తారు, అసలు ఎన్కౌంటర్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు పోలీసులకు అనుకుంటూ. బట్ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్కౌంటరే శరణ్యం అని చెప్పి బాధితులు, బాధిత కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా విచక్షణతో అదే అనిపిస్తుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి, ఈ ఎన్కౌంటర్ కేవలం సగంలోనే ఆగిపోయిందా, పూర్తి ఎన్కౌంటర్ జరగాలని కోరుకుంటున్నారా, లేకపోతే శిక్షా స్మృతి ప్రకారం అతనికి మరణశిక్ష పడాలి అంటారా? ఇటువంటి కఠినమైన పరిస్థితులను కట్టడి చేయాలంటే మన దేశంలో ఎటువంటి మేల్కొల్పు రావాలి ప్రతి ఒక్కరికి అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.